ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే నేనైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మనలో ఉన్న మలినాలు మొత్తం తీసేస్తున్నాడు ఆయన. ఇది నాది కాదు. షిరిడి సాయినాథుడు సచ్చరిత్రలో ఎవరైనా ఒక అతన్ని కనుక నువ్వు క్రిటిసైజ్ చేసినా కూడా ఒక పందిని చూపించి, అరే నిన్న నువ్వు ఒకరిని క్రిటిసైజ్ చేశావు, ఆ పంది అశుద్ధం ఎలా తింటున్నావో వాడి యొక్క అశుద్ధాన్ని నువ్వు తింటున్నావురా అని చెప్పాడు. ఆలోచించండి. పత్రి గారు ఏమంటారు? నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. పత్రి గారిని ప్రేమించడం కాదు, పత్రి గారు చెప్పిన పాయింట్లు చూడాలి. అర్థమైందా? ఇప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేశాడండి ఒకటి, మనం అదే రియాక్షన్ చేసామనుకోండి, కర్మ మనకు కూడా వస్తుంది. ఒకసారి గౌతమ్ బుద్ధుడు శిష్యుడితోటి స్థానానికి వెళ్తున్నాడు. ఒక ఆమె వచ్చి అంత సొమరిపోతూ, ఏం పని చేయవు నువ్వు, నీతో పాటు శిష్యులను పెట్టుకుంటున్నావు, ఎవరిని కష్టపడు, అందరిని అడుక్కుంటావు భోజనం అని తిడుతుంటుంది. ఆయన ఏం మాట్లాడు. శిష్యుడికి యజమానుని శిష్యుడికి కోపం వస్తుంది. ఏం మాట్లాడు. ప్రశాంతంగా ఈయన స్నానం చేసి వస్తాడు. వచ్చేటప్పుడు శిష్యుడు ఆకలి లేకుండా, ఏంటి సార్ ఆమె తెగ తిడుతుంది, మీరు ఏమి రెస్పాన్స్ అవ్వట్లేదు, మీరు ఒక్కడు కూడా మీరు మాట్లాడట్లేదు. ఆ టైంలో ఒక అతను వంకాయలు అమ్ముకుంటూ పోతున్నాడు. బుద్ధుడు అంటాడు శిష్యుడితోటి, అతను ఏం చేస్తున్నాడు రా? వంకాయలు అమ్ముకుంటూ పోతున్నాడు సార్. ఆ వంకాయలు నువ్వు తీసుకోలేదురా. వంకాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరన్నా మనం క్రిటిసైజ్ చేస్తే అది మనం తీసుకోకపోతే అవి ఎవరి దగ్గర ఉంటాయి? ఆ లెవెల్కి వెళ్ళాలి మనం ధ్యానంలో. మన పత్రి గారితోటి ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్, ఓ ధ్యానుడు అంటే ఇలా ఉంటాడా, ఇంత సహనంగా ఉంటాడా. ఎందుకంటే మాస్టర్స్, సహనం ఒక్కొక్కసారి మన జీవితానికి సాఫల్యం అండి. పివి నరసింహారావు గారు ఎంతో సహనంగా ఉండబట్టి ఎంతమంది ఉన్నా కూడా ఆయన దేశ ప్రధాని అయ్యాడు. అవునా కదా? సహనం ఆయనతోటి. దానికి పెద్ద స్టోరీ ఉండే, టైం ఇదవుతుంది. రెండో సహనశీలి ప్రణబ్ ముఖర్జీ గారు ఎంత సహనంగా ఉన్నాడంటే, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఉండేవాడు. ఆయన వచ్చి ఈయన కోసం వెయిట్ చేసేవారు. తర్వాత మన్మోహన్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయ్యాడు ప్రణబ్ ముఖర్జీ గారు. ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన కోసం వెయిట్ చేసేవారు క్యారిడార్లో. ఎప్పుడూ పేషెన్స్ దాటలేదు. ఆ సహనం ఉన్నాడు. ఆ సహనమే ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యింది. అంత సహనం మనకుందా? మనం పిరమిడ్ మాస్టర్స్, సహనం మనకి కావాలి. ఇంకొకటి లాస్ట్లో, జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవటానికి రెడీ అయిపోయారో, ఈవెన్ మీ కష్టాల్లో కూడా ఆనందం ఉంటుంది. మీకు ఎప్పుడైనా వేపాకు తినండి. నేను ఇంకోటి మాస్టర్స్, నేను ప్రతిదీ ఇక్కడ అనుభవించి చెబుతున్నాను, పుస్తకాల నుంచి కాదు. నా 47 years నుంచి యాజ్ అ కంపెనీ సెక్రటరీ, యాజ్ ఎ ఫ్యాకల్టీ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్, more than 80,000 students I come across, plus 1,000 companies I am handling all over the world. వీళ్ళందరిని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడవుతుంది, ఏంటి ఫాల్టు, ఎవ్రీ వీక్ కూడా ఒక 2-3 ఫ్యామిలీస్ వస్తారు కౌన్సిలింగ్కి. వెరైటీ ఆఫ్ కౌన్సిలింగ్, వెరైటీస్ అని చెప్పక్కర్లా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, నా అదృష్టం, నా క్లాస్లో మీరు నమ్మరు, నేను కూడా నమ్మలేదు, గ్రాండ్ ఫాదరు గ్రాండ్ చైల్డ్ కూడా నా స్టూడెంట్స్. ఈయన ఏంట్రా తాగొచ్చాడు అనుకుంటున్నారు మీరు. అలా ఉంటుంది. నేను కూడా నమ్మలేదు. క్లాస్ చెప్తున్నాను, CA క్లాసు. ఒక ఆమె లేచి, సార్ మా నాన్నగారు మా తాతగారు మీరు నమస్కారం చెప్పమన్నారు అని అంది. ఏంటమ్మా వాళ్ళు కూడా మీ స్టూడెంట్స్ అని అంది. ఎక్కడన్నా IP పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఎగ్జిక్యూటివ్ MBAకి వచ్చారు మా తాతగారు. ప్రొడక్టివిటీ కౌన్సిల్లోనే ఉన్నా మీరు ట్యాక్సేషన్ చెప్పారు, మా నాన్నగారు వచ్చారు. వాళ్ళిద్దరు చెప్పారు, హనుమంతరావు గారి క్లాస్ అయితే డోంట్ మిస్, ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా మిస్ అవుతున్నావు.
అని చెప్పారు వాళ్ళు. అందుకనే వచ్చాను సార్ అని చెప్పింది. నేను ఎప్పుడు ఏం చెప్పానంటే, అమ్మ సీఏ నువ్వు ఎప్పుడైనా పాస్ అవుతావు, డోంట్ వరీ, నువ్వు ఒక పని చేసి పెడతావా అన్న. ఏంటి సార్ అంది. తొందరగా పెళ్లి చేసుకోమ్మా అన్న. ఎందుకు సార్ అన్నారు. ఏం లేదు, నీ పిల్లలు కూడా ఆ ప్రాసెస్లో. నా ఎనాలిసిస్ ఏంటంటే జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవాలి. మొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయింది సార్, ఎవరి చేతిలో లేదు. మనం ఇంకొక రూట్లో వెళ్తాం, ఇంకో రూట్లో వచ్చి మనకు గుర్తుపడతాడు, మన చేతులు లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజసిద్ధంగా ఒప్పుకోవడానికి తయారయ్యారో మీకు అసలు కష్టం అనేది ఉండదు. రిమెంబర్, all circumstances won't favor to you. The one who converts circumstances according to his or her convenience will reach top of the tops. తెలుగులో ప్రయత్నిస్తాను. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఎవరైతే ఆ పరిస్థితులను అనుకూలంగా మర్చుకుంటారో వాళ్ళు పైకి వెళ్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇండిపెండెన్స్కు బిఫోరు మదన్ మోహన్ మాలవ్య అనే వ్యక్తి బెనారస్ యూనివర్సిటీ వారణాసిలో, కాశీలో స్టార్ట్ చేశారు. అప్పుడు అన్ని జమీందారులు అన్నీ ఉండేవి, ఇండిపెండెన్స్ రాలేదు. అప్పుడు మనకు నిజాం స్టేటు. అప్పుడు నిజాం ఇక్కడ హైదరాబాద్లో నవాబ్ పరిపాలిస్తున్నాడు. నవాబ్ దగ్గరికి వెళ్ళేసి, సార్ మేము బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇలా కడుతున్నాం సార్, వీ వాంట్ డొనేషన్. Nawab become ferocious. How dare you come and ask me that to donation for Hindu University? Hopeless fellow. అని చెప్పులు మొత్తం ఇచ్చేసాడు. మదన్ మోహన్ మాలవ్య డిడ్ నాట్ సే సింగిల్ వర్డ్, థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈసారి నవాబ్ పరిచయం అయిపోయాడు. ఇదేంటి వాడు ఏం మాట్లాడలేదు, నా చెప్పులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వీడు అని చెప్పి, అరే పిలుస్తాడు. వాడు వచ్చాడు, జీ హుజూర్ పోయి వాచ్ చేయి, ఎక్కడికి పోతున్నాడు వీడు స్ట్రైట్ గోల్కొండ నుంచి సుల్తాన్ బజార్ వచ్చేసి ఒక ఆక్షన్ చేసేవాడిని పట్టుకొని, ఈరోజు సాయంత్రం 5 గంటలకి నవాబు గారి చెప్పులు వేలంపాట వేస్తున్నాము, ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి నవాబు గారి చెప్పులు వేలంపాట వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఇది అక్కడ తెలిసిపోయింది నవాబు గారికి. నా చెప్పులు ఎవరన్నా వెళ్ళేసి తక్కువ బిడ్డుతో తీసుకుంటే నా పొజిషన్ ఏంటి? అరే ఫైనాన్షియల్ బిలువురా, జీ హుజూర్ నువ్వు యాజ్ మచ్ మనీ ఎంత ఉందో మన తీసుకెళ్ళి సాయంత్రం సుల్తాన్ బజార్లో ఆ బిడ్లో పాల్గొని హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి నా చెప్పులు నాకు తీసుకురా బ్యాక్. ఆయన ఏం చేశాడు? సహనం. అందుకనే సహనం ఒక్కోసారి మనకు విజయానికి తోడ్పడుతుంది. ఆ సహనంతో ఆయన చెప్పులు వెళ్ళేసి చేసుకున్నాడు. అప్పుడు నవాబు రియలైజ్ అయ్యాడు, అరే ఎంత బాగుండాడు, ఎంత సహనంగా ఉండాడు అని చెప్పి పిలిచి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. అందుకనే సహనం. ఎవరు మనం తిడితే సహనంగా ఉంటాం, థ్యాంక్ యూ వెరీ మచ్, నా మొత్తం నువ్వు తీసుకున్నావని చెప్పాలి. అవునా కదా? ఇదే మహానుభావుడు ఇక్కడి నుంచి బిజాపూర్ వెళ్ళాడు. బిజాపూర్ నవాబు కొంచెం పాలిష్డ్, ఏమల్లా. నేను ఈయనండి హిందూ యూనివర్సిటీ, నేను ఈయన అన్నాడు. నో ప్రాబ్లం సార్ అన్నాడు. అయిపోయిన తర్వాత ఆ నవాబు బిజాపూర్ నవాబు ఎవ్రీ ఫ్రైడే ఒక మసీదుకి వచ్చి నమాజ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బెగ్గర్స్ కూర్చుంటారో వాళ్ళకి తలా ₹1 ఇచ్చుకుంటూ వెళ్తాడు. ప్రతి శుక్రవారం నాడు ఈయన వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఈయన ఇచ్చుకుంటా నువ్వు నేను వచ్చావు కదా దగ్గరికి. అవును సార్. మరి ఇక్కడ కూర్చున్నావేంటి? మీరు ఎక్కడ ఇస్తారు కదా, నేనైతే ₹1 ఇస్తాను. పర్వాలేదు సార్. రూపాయి ఏం చేసుకుంటావా? పర్వాలేదు సార్. ఏం చేసుకుంటావు రూపాయితో? ఏం లేదు సార్, మా దగ్గర పెద్ద బోర్డు ఉంది సార్, ఇండియాస్లో అతి ధనవంతుడైన నవాబు ఇచ్చిన డొనేషన్ చెప్పి పెట్టి ₹1 రాస్తాను సార్. అలా ఎలా రాస్తావా నువ్వు? సార్ మీరు ₹1 కదా ఇచ్చేది. అందుకని అన్ని పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు, అనుకూలంగా చేసుకోవాలి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు గొప్ప. ఒకసారి ఏమైందండి, ఇలా బయటకు వచ్చాను, ఏదో క్లాస్కి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఎక్కడెక్కడ షర్ట్కి ఒక హోల్ పడింది. నా వైఫ్ అంది, మీరు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, ఇది హోల్ పడింది ఏంటండి? పడిందా, సర్లే టేప్ పట్టరా. టేప్ ఎందుకని? తీసుకురా అన్న. దీనికి ఇక్కడ కొలిసా, మళ్ళీ ఇక్కడ కొలిసా, ఇక్కడ కూడా ఒక బెద్దం పెట్టు, ఇంత బెద్దం పెట్టు, 2 ఎంబ్రాయిడరీ చేసి పడేసి
2 ఎంబ్రాయిడ్ చేశాను. నాకు ఒక క్లాస్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఒక క్లాస్ ఉంది, దానికి వెళ్ళేవాడిని. అది వెళ్ళమంగానే, సార్ వాట్ ఏ డ్రెస్ సార్, వాట్ ఏ న్యూ సార్, వాట్ ఏ నెక్స్ట్ లైన్ సార్, సార్ ఆ షర్ట్ మాకు కావాలి సార్ అంటే వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ యూ, అన్ని పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు, అన్ని పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకున్న వాడే మన ధ్యాన మాస్టర్. అందుకని సో ఎవరిని మనం ఏమైనా అన్నా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు అంటే ఇంకా తీసే బ్యాడ్ అంతా, ఇంకా మనలో ఉన్న బ్యాడ్ మొత్తం నువ్వు తీసుకున్న కర్మను తీసేసుకో. అట్టనే సార్ యొక్క వర్డ్స్ కూడా, వాక్చేత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మాట్లాడేటప్పుడు. అందుకని జీసస్ అంటాడు, ఒకరిని ఎదవన్నా కూడా తప్పేనంటాడు. అవన్నీ మనము ఒకరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకు ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను, అంటే మీకు ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఒక దేశంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు బీదవాళ్ళకి అందరికీ మధ్యాహ్నం భోజనం పెడతాడు. ఒకరోజు ఇలా భోజనం పెడుతుంటే ఆకాశంలో ఒక గెద్ద పాముని తీసుకుని వెళ్ళిపోతుంది. పాము నోట్లో నుంచి ఒక విష పదార్థం అన్నంలో పడింది. పాముకు తెలియదు, గద్దకు తెలియదు, వండినోడు తెలియదు, వడ్డించినోడు తెలియదు. అలా వడ్డించారు. ఆ పొట్ల పదార్థం చేసి ఒక అతను చనిపోయాడు. రాజుగారు చాలా ఫీల్ అయ్యాడు, ఏంట్రా మంచికెళ్తే ఇలా అయిపోయిందని. అప్పుడు ఇక్కడ సీన్ కట్టు, అక్కడ ఆ లోకంలో చిత్రగుప్తుడు అని రాజు గుప్తా వెళ్ళేసి, సార్ ఈ పాపం ఎవరి అకౌంట్లు వేయాలి. గుప్తా కాసేపు ఆగవయ్యా బాబు, చెప్తా నాకు. నెక్స్ట్ రోజు ఇలా పక్క ఊళ్ళో నుంచి భోజనానికి వస్తుంటారు. ఒక ఆమె ఎదురైంది, అమ్మ ఇక్కడ రాజుగారు భోజనం పెడతారంట కదా, కొంచెం చెప్తావా, దారి చూపిస్తావంటే, అరే పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒక అతనికి విషమి చంపేశాడు, మీరు వెళ్ళినా కూడా విషమి చంపేస్తాడు, చూసుకోండి అంటే వాళ్ళు అలానా అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయారు ఆకలితోటి. అప్పుడు ఎమ్మటే యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచేసి, నేను అకౌంట్ మొత్తం ఏ దాంట్లో వేసాయి. అందుకనే పత్రికారి వాక్క్షేత్రం అంటే ఒక విషయం తెలియకుండా మాట్లాడితే కర్మ ఎంత బలీగా ఉందో చూసుకోండి మాస్టర్స్. ఎంత బలీయంగా ఎంత ఇది ఉందో చూసుకోండి, ఆలోచించండి ఒకసారి. మన మాస్టర్స్ కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసి మనం మాట్లాడాలి కాబట్టి. అందుకని ఎవరైనా మనల్ని ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంటాను మన వాళ్ళకి, సార్ నా స్టేట్మెంటు, ఐ కేర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మై ఆఫీస్ బాయ్, ఐ కేర్ నోబడి. చాలామంది అంటారు ఏంటది స్టేట్మెంట్ అని. నేను అందరినీ లైక్ చేస్తాను, అందరినీ కేర్ తీసుకుంటా, ఇంక్లూడింగ్ తప్పుంటే ఆఫీస్ బాయ్ కూడా సారీ చెప్తా. ఐ కేర్ నోబడి ఆల్సో. ఎప్పుడు వస్తుంది? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నిజాయితీ నీ దగ్గర ఉన్నప్పుడు. అందుకని చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్ ఇందాక అన్నారు బాలకృష్ణ గారు, నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు, అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు. ఎప్పుడు పక్కన వాళ్ళతో లాక్కొని తినేవాడికి ఇప్పుడు ఆకలి తీరదు, ఎంత తిన్నా తింటాయి. కొంచెం ఉన్న దాంట్లో కొంచెమన్నా పక్కనోడికి ఇచ్చేవాడికి ఎప్పుడు ఆకలే ఉండదు.